అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తుంది వెస్ట్ ఫేసింగ్ హౌస్. ప్లాట్ డైమెన్షన్ వచ్చేసి 30/50 అండి. 167 స్క్వేర్ యార్డ్స్, 30 ఫీట్ రోడ్ చూస్తున్నారు. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఎలివేషన్ చూస్తున్నారండి. ఈ 30 ఫీట్ రోడ్ అండి మీరు చూస్తుంది. ఈ లొకేషన్ వచ్చేసి రాంపల్లి, స్పెషల్లీ హెచ్ఎండిఏ లేఅవుట్ అండి. వీడియో నెంబర్ వచ్చేసి 74. చెట్లకు గట్టుగట్టు ఉందండి. అలాగే ర్యాంప్ మొత్తం కూడా గ్రానైట్లో డిజైన్ చేశారు. గేట్ డిజైన్ చూస్తున్నారు. గేట్ పిల్లర్ కూడా మొత్తం గ్రానైట్ వేశారండి. ఈ కార్ పార్కింగ్ చూస్తున్నారు. కార్ పార్కింగ్ మొత్తం కూడా గ్రానైట్ ఫ్లోరింగ్ చేశారు. పార్కింగ్లో ఫాల్ సీలింగ్ డిజైన్, అలాగే పార్కింగ్లో వాల్స్కి కూడా మొత్తం టైల్స్ వేశారండి. 4/2 డిజిటల్ వాల్ టైల్స్ వేశారు. పార్కింగ్లో పిల్లర్కి కూడా టైల్స్ వేశారండి. అలాగే గేట్ పిల్లర్స్ వచ్చేసి మొత్తం గ్రానైట్లో డిజైన్ చేశారు. పార్కింగ్ ఏరియాలో వాల్స్ చూస్తున్నారు. అలాగే మెయిన్ డోర్ చూస్తున్నారండి. మెయిన్ డోర్ మొత్తం టేక్ యూజ్ చేశారు. ఇది హాల్ అండి మీరు చూస్తుంది. మనకు ఆపోజిట్లో టీవీ యూనిట్ ఉంది. ఫాల్ సీలింగ్ డిజైన్ చూస్తున్నారు. ఇన్సైడ్ ఇంకా కలర్స్ వేయలేదండి. ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి నచ్చిన కలర్స్ వేసిస్తారు. టీవీ యూనిట్ అండి ఇది. వీడియో నెంబర్ 74, హెచ్ఎండిఏ లేఅవుట్. ఇన్సైడ్ నుంచి మెయిన్ డోర్ చూస్తున్నారండి. ఇది పాసేజ్ ఏరియా. ఈ పాసేజ్ నుంచి మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దామండి. మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నారు. ఇన్సైడ్ ఫ్లోరింగ్ మొత్తం కూడా మనకి మార్బుల్ యూజ్ చేశారు. 167 స్క్వేర్ యార్డ్స్, వెస్ట్ ఫేసింగ్ హౌస్, రాంపల్లి, హెచ్ఎండిఏ లేఅవుట్, నాగారం మున్సిపాలిటీ. ప్లాట్ డైమెన్షన్ వచ్చేసి 30/50 అండి. స్లాబ్ ఏరియా వచ్చేసి 1360 స్క్వేర్ ఫీట్స్. ఇది మాస్టర్ బాత్రూమ్. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ ఉంటుంది మాస్టర్ బాత్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ నుంచి పాసేజ్కి వెళ్తున్నామండి. మాస్టర్ బెడ్రూమ్కి ఆపోజిట్లో చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంది. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ చూస్తున్నారు. 167 స్క్వేర్ యార్డ్స్, వెస్ట్ ఫేసింగ్ హౌస్, రాంపల్లి. ఈ బిల్డింగ్ మొత్తం ఇసుకతోనే కట్టడం జరిగిందండి. డస్ట్ ఎక్కడ కూడా యూజ్ చేయలేదు. ఓన్లీ బండల కింద మాత్రమే యూజ్ చేయడం జరిగింది. ఇది లో రూఫ్ యూజ్ చూస్తున్నారు. పాసేజ్లో మనకి కామన్ బాత్రూమ్ ఉంది. కామన్ బాత్రూమ్ చూస్తున్నారు. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. హాల్ చూస్తున్నారండి పాసేజ్ నుంచి. టీవీ యూనిట్. డైనింగ్ హాల్కి వెళ్తున్నాము. డైనింగ్ హాల్ చూస్తున్నారు. మొత్తం కూడా ఇసుకతోనే కట్టడం జరిగిందండి. మొత్తం శాండ్ యూజ్ చేశారు. ఇది పూజా రూమ్ అండి మీరు చూస్తుంది. అలాగే వాస్తు ప్రకారం నార్త్కి ఒక డోర్ ఇచ్చారండి. డైనింగ్ నుంచి వెళ్తుంది నార్త్ డోరు. నార్త్ ఈస్ట్ కార్నర్లో నార్త్కి ఇచ్చారు. ఈ టైల్స్ ఉన్న దగ్గర హ్యాండ్ వాష్ వస్తుందండి డైనింగ్కి. ఇది ఓపెన్ కిచెన్ చూస్తున్నారు. ఈ బిల్డింగ్ మొత్తం కూడా ఇసుకతోనే కట్టడం జరిగిందండి. శాండ్ యూజ్ చేశారు. కంప్లీట్లీ శాండ్ యూజ్. కిచెన్ చూస్తున్నారండి. ప్లాట్ఫామ్ టైల్స్. కిచెన్ నుంచి వాష్ ఏరియాకి వెళ్ళడానికి ఇక్కడ ఒక డోర్ ఇచ్చారండి. ఇది తూర్పు ఖాళీ స్థలము. ఆగ్నేయ మూలలో మనకి వాష్ ఏరియా ఉంటుంది. అలాగే ఇది సౌత్ ఓపెన్ స్పేస్ అండి. సౌత్ సెట్ బ్యాక్. ఇది ఈస్ట్ సెట్ బ్యాక్ అండి. ఈస్ట్ సెట్ బ్యాక్ మొత్తం కూడా గ్రానైట్లో ఫ్లోరింగ్ చేశారు. అలాగే మనకి నార్త్ ఈస్ట్ కార్నర్లో బోర్ ఉందండి. ఇది బోర్ చూస్తున్నారు. అలాగే ఇది సంప్ అండి. ఇది నార్త్ ఓపెన్ స్పేస్ అండి. నార్త్ సెట్ బ్యాక్. ఉత్తర ఖాళీ స్థలం మొత్తం కూడా గ్రానైట్లో ఫ్లోరింగ్ చేశారు. ఇది పార్కింగ్ ఏరియా చూస్తున్నారండి. మరొకసారి పార్కింగ్ ఏరియా చూస్తున్నారు. హెచ్ఎండిఏ లేఅవుట్, 167 స్క్వేర్ యార్డ్స్, వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. మనకి స్టెప్స్ కింద కూడా ఇంకొక వాష్ ఏరియా ఉందండి. స్టెప్స్ కింద వాష్ ఏరియా చూస్తున్నారు. స్టెప్స్ కింద కూడా మొత్తం గ్రానైట్లో ఫ్లోరింగ్ చేశారు. ఇక్కడ వాషింగ్ మిషన్ కూడా పెట్టుకోవచ్చు. అలాగే గ్రౌండ్ ఫ్లోర్ నుంచి టెర్రస్కి వెళ్దామండి. స్టెప్స్ అన్నీ కూడా గ్రానైట్లో ఫ్లోరింగ్ చేశారు. ఎస్ఎస్ రైలింగ్ కూడా వస్తుందండి. టెర్రస్కి మొత్తం కూడా ఫ్లోరింగ్ చేశారండి. సిమెంట్ ఫ్లోరింగ్ చేస్తున్నారు. కాలనీ వ్యూ చూస్తున్నారు.
టెర్రస్ మొత్తం చూస్తున్నారండి. ఈ బిల్డింగ్ కాస్ట్ వచ్చేసి 85 lakhs అండి. ఈ బిల్డింగ్ నచ్చిన వాళ్ళు పైన నెంబర్కి ఫోన్ చేసి మాట్లాడొచ్చు. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.